నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మీరు రకరకాల దేశాల కథలు చెప్తుంటారు. చైనా దేశం కథలని, రష్యా దేశం కథలని. అలాంటిది ఏదైనా ఒకటి చెప్పుకుందామా? ప్రసిద్ధ చైనా జానపద కథలు ఆ, అందులో నుంచి చెప్దాం ఒకటి. పూర్వం అంట చైనా దేశంలో అంటాక్ అని ఒక కుర్రాడు ఉండేవాడు. ఈ అంటాక్ పరమ నిరుపేద, వాడికి ఏమీ లేదు, అమ్మ నాన్న కూడా లేరు. వాడికి ఒక 14-15 సంవత్సరాల వయసు వచ్చేసరికి వాళ్ళ వాకిట్లో ఒక పెద్ద దానిమ్మ చెట్టు ఉండేది. ఆ దానిమ్మ పళ్ళే వాడి జీవనాధారం. అంతకుముందు ఎట్టాగొట్టా ఉండేవాడు, బాగా ఇల్లుంది, ఒక పాకెట్లో ఒక దానిమ్మ చెట్టు. ఆ దానిమ్మ చెట్టుని పరమ జాగ్రత్తగా కాపాడి ఆ పళ్ళు అమ్ముకుని దాంతో జీవనం గడిపేవాడు. విరగ్గాసేది అది. చుట్టుపక్కల వాళ్ళు పువ్వు పిండా టైంలో కూడా దాని జోలికి రాకుండా పంచప్రాణాలు దాని మీద పెట్టి కాపాడుకునేవాడు. పువ్వులు లెక్క పెట్టుకునేవాడు, పిందెలు లెక్క పెట్టుకునేవాడు, అంత జాగ్రత్తగా ఉండేవాడు. అయితే వీడికి ఒక 20-25 ఏళ్ళు ఉంటాయి ఈ టైంకి, ఈ కథ నాటికి. ఒకసారి ఏమైంది, ముందు రోజు చూశాడు పళ్ళు బాగా అంతంతున్నవి. రాత్రికి రాత్రి 7-8 పళ్ళు ఖాళీ అయిపోయినాయి. ఎక్కడా మనిషి వచ్చిన ఆనవాళ్ళు అయితే లేదు, పళ్ళు మాత్రం లేవు. ఒక 2 రోజులు 3 రోజులు పగలల్లా కాపలా కాసాడు, ఏమీ అవ్వాలి. రాత్రిపూట ఏదో జరుగుతోందని రాత్రిపూట కాపలా కాసాడు. కాసేసరికల్లా ఒక రోజు 2 రోజులు నిద్రపోయాడు. పళ్ళు పోతున్నాయి, రోజుకి 7-8 పళ్ళు చొప్పున. 4వ రోజు కనిపెట్టాడు ఒక నక్క. అది గోడ మీద నుంచి ఎగిరి పళ్ళు తెంపేసుకుంటోంది, తినేస్తుంది, పట్టుకుపోతుంది అక్కడి నుంచి. ఆ నక్కని పట్టుకున్నాడు, దాని తోక దొరికింది కానీ పారిపోయింది. 2వ రోజు ఏం చేశాడు, ఆ గోడ పక్కన తుమ్మ జిగురు పోసేసాడు. సాయంకాలం జిగురు బంక అంటారు కదా, అది పోసాడు. అది ఎగిరేటప్పుడు ఒక్క ఎగిరి గోడ మీద నుంచి చెట్టు మీదకి ఎగురుతుంది. మళ్ళీ అది గోడ దిగాలంటే గోడ కిందకే కాదు దూకాలి, అంతే కదా. అది ఇప్పుడు దూరం నుంచి ఒక్క ఎగిరి గోడ మీద ఎక్కుతోంది, కానీ దిగేటప్పుడు దూరం దూకదు, గోడ కిందకి దూకాలి. ఆ కింద పోసాడు. అదేం చేసింది, ఆ బంకలో దూకేసి పట్టేసుకున్నాడు. దొంగ మొహం, నా జీవనాధారం పాడు చేస్తావా, ఇన్ని రోజుల నుంచి తింటున్నావు, ఎన్ని తింటే నీ పొట్టకు సరిపోతుంది, నీ మొహం అండా అని నన్ను తిట్టేసరికి నక్కంది, వదిలే నన్ను వదిలిపెట్టు, పళ్ళు చాలా రుచిగా ఉన్నాయి, అందరి దొడ్లలోనూ పుల్లకాయలు, మీ ఇంట్లో ఈ దొడ్లోది ఒకటే, పెరట్లోది చక్కగా తీయగా ఉంది, అందుకే తినాలనిపించింది, అయినా నన్ను వదిలే, నీకు కావలసినంత డబ్బిస్తా. డబ్బేమిటి, నీకు రాజకుమార్తె నుంచి పెళ్లి చేయిస్తాను నేను అనేసరికి అంటాక ఆశ్చర్యపోయాడు. ఏమిటి నీ వల్ల అవుతుందా అన్నాడు. నా వల్ల అవ్వందే లేదండి, నా వల్ల అవ్వందే లేదు, ఏది కావాలంటే అది చేయిస్తా, కానీ నన్ను వదిలేసి రాజకుమార్తె నుంచి పెళ్లి చేయిస్తాను నీకు అనేసరికి సరే ఒట్టు వేయించుకున్నాడు, ఒట్టు ప్రమాణాలు అన్నీ చేయించుకున్నాడు. సరే అని వదిలిపెట్టాడు. అదేం చేసింది ఆ నక్క, వీడిని వదిలేసి దొరికిన మిగిలిన కింద తెంపేసిన దానిమ్మ పళ్ళన్నీ బొక్కేసి అప్పుడు పోయి రాజుగారింటికి వెళ్ళింది. నక్క ఎట్టా మాట్లాడుతున్నాను అడగండి, ఇది కథ. రాజుగారింటికి వెళ్ళి, ఏమండి మీ దగ్గర రత్నాలు అవి జల్లించే జల్లెళ్ళు ఉన్నాయట కదా, రత్నాలు జల్లించే జల్లెళ్ళు కావాలి, మా రాజుగారి దగ్గర బోళ్ళని రత్నాలు వైఢూర్యాలు ఉన్నాయి, జల్లెడు విరిగిపోయింది, ఇవ్వండి అంతే. రాజుగారు ఆశ్చర్యపోయారు. ఏ రాజుగారు అని అడిగాడు. అంటాక్ మహారాజు అండి అని చెప్పింది. అంటాక్ మహారాజు గారికి రత్నాలు జల్లించే జల్లెడ కావాలి. సరే ఆ జల్లెడిచ్చారు. జల్లెడి చేత్తో పుచ్చుకొని వచ్చేసింది. మర్నాడు ఏం చేసింది, దానికి అడవిలో అన్ని చోట్ల ఈ రత్నాలు అవి బాగు చేసే దుకాణాలు అవన్నీ తెలుసు దానికి. అన్ని చోట్లకి వెళ్ళి తోక అంటించి సన్న రజనంతా అంటించి తీసుకొచ్చింది. రత్నాలు అవి బాగు చేసేటప్పుడు ఇలా ఇది పెడతారా, రవ్వగా రాలుతాయి ముక్కలు. అక్కడ దీన్ని కుచ్చు తోక పెడితే ఏమవుతుంది, తోకకు ఒక స్టాటిక్ కరెంట్ ఉంటుంది, ఇట్లా చిన్న నెరుసులు అంటుకుంటాయి. అవన్నీ పట్టుకొచ్చి ఈ జల్లెట్లో గాళ్ళు ఉంటాయి కదా, అక్కడ చోట చిట్టి ముక్కల్ని ఇరికించింది. వజ్రాలు వైఢూర్యాలు పచ్చలు కెంపులు నీలాలు బోళ్ళలు రంగులు అన్నీ ఇరికించింది. అంటే అన్ని రంగుల రాళ్ళు అందులో జల్లించారనమాట. 3వ రోజున పట్టుకెళ్ళి జల్లెడిచ్చేసింది. ఆ రాజుగారికి బోళ్ళంత మంది కూతుళ్ళు ఉన్నారు. ఇదేదో అంటాక్కనే ఒక మహారాజు ఉన్నాడని, ఆయనకి జల్లెడ కావాలని ఒక నక్కొచ్చిందని తెలుసు వాళ్ళకి. రాజుగారు కూతుళ్ళు ఉండగానే ఈయన అది జల్లెడ పుచ్చుకొని తీసుకుపోయేసరికి ఈ నక్క అక్కడ పట్టుకెళ్ళింది. అది ఆ జల్లెడ ఇచ్చేసరికల్లా రాజుగారు ఏం చేశాడు, ఆ జల్లెడిని అటు ఇటు తిప్పి ఇట్లా నేలకేసి కొట్టాడు.
ఏముందో చూడడానికి. మామూలుగా మనం ఏ పిండి జల్లిచ్చామో కింద కొడితే తెలుస్తుంది. జల జల రాలిపడ్డాయి అందులో ఇంచి. ఏమిటి? కెంపులు, రత్నాలు, నీలాలు, పచ్చలు, చిట్టి ముక్కలు. రాజకుమార్తె అలా రంగులు రంగులుగా పొడి పడేసరికి హే అని ఆ పొడంతా ఇట్లా ఇట్లా చేతులతో పట్టుకుని మెరుపులు చూసుకుంటున్నాడు. చూసుకుంటుంటే నక్కని అబ్బో మీకు ఇంత ఇష్టమని చెప్తే బస్తాల కొద్దీ తోలిచ్చేవాళ్ళంగా మరి మహారాజు గారికి చెప్పి అంటాక మహారాజు తోలిచ్చేవాడు మీకు. బస్తాల కొద్దీ ఇస్తారట. బస్తాల కొద్దీ ఇస్తాం కదా, వజ్ర వైడూర్యాలు, రత్నాలు, మరకతాలు, మాణిక్యాలు అనేసరికి రాజుగారికి ఏమనిపించింది, మహారాజుకి ఈ అంటాక్ ఎవడో ఓ పిల్ల నుంచి వాడికి పెళ్లి చేసి వాడిని అల్లుడిని చేసుకుంటే అవన్నీ మనకే అంతే అని చెప్పి, ఏమేనక్క మీ అంటాక మహారాజుకి వయసు ఎంత ఉంటుంది అంది. ఎంతేమిటండి ఓ 25 ఏళ్ళు ఉండవు అంతే అనేసరికి ఈయన కూతుళ్ళ కేసు చూసి ఆఖరి పిల్లకి ఒక 16-17 ఏళ్ళు ఉంది. ఆ పై పిల్లలకి ఇంకా పెళ్ళవల 2-3 ఉన్నారు. ఈ చిన్న పిల్లనిచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది. సరే ఆఖరి పిల్లనిచ్చి పెళ్లి చేస్తాను అనేసరికల్లా నువ్వు మధ్యలో మధ్యవర్తిత్వం చెయ్యి, మీ రాజుగారికి ఎట్లాగైనా మా పిల్లనిచ్చి పెళ్లి చేయాల్సిందేని అన్నాడు పెద్దరాజు. నక్కంది అట్లాగే అని చెప్పి పరిగెత్తుకుంటూ అంటాక దగ్గరికి వెళ్ళింది. రెడీ అయిపో, నీకు రాజుగారి చిన్నమ్మాయి నుంచి పెళ్లి చేసేందుకు ఏర్పాటు చేసి వచ్చాను అనేసరికల్లా అంటాక ఆశ్చర్యపడి ఏమిటి పెళ్ళే బాగానే ఉంది కానీ నాదే పెళ్ళి అంటే ఎంత సన్నాహం, నా దగ్గర ఏముంది దానిమ్మ చెట్టు తప్పిస్తే దిక్కులేదు నాకు, ఏం చేయాలంటే దానికి అంతాకి నేను చెప్తా కదా నువ్వు బయలుదేరరా అని చెప్పి మర్నాడు పొద్దునే బయలుదేరేసింది. బయలుదేరాక ఏం చేసింది, రాజుగారు ఒక ఏరు దాటాక రాజుగారి కోట, ఆ ఏటికి ఉండుండి పొంగు వస్తూ ఉంటుంది. ఏరు పొంగుతుంది, పైనుంచి నీళ్ళు వస్తాయన్నమాట. అదే నువ్వు ఏట్లో దిగని మళ్ళోత నీళ్ళలో నుంచోబెట్టి ఇప్పుడే వస్తానని రాజుగారి దగ్గర పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా మీరు పెళ్ళన్నారు, ఆమె ఆఖరి పిల్లని చేసుకోవడానికి అంటాక్ మహారాజు ఒప్పుకున్నాడు, బయలుదేరి తీశాను మీతో మాట్లాడతాడని నవరత్నాలు అవన్నీ బళ్ళకి ఎత్తిచ్చాడు బస్తాల కొద్దీను, మరి పెళ్ళికి సన్నాహం చేసుకున్నాడు. తీరా ఏరు దాటుతుంటే ఏరు కాస్త పొంగిపోయి రత్నాల బళ్ళన్నీ కొట్టుకుపోయాయి, రాజుగారి పెళ్లి బట్టలన్నీ పోయాయండి, ఆయన నీళ్లలో నుంచునున్నాడు, మరి ఏదైనా ఏర్పాటు చేయండి అనేసరికల్లా ఈ రాజుగారు ఏమంటాడు, కాబోయే అల్లుడిని తెచ్చుకోవద్దు, రత్నాలు ఏముంది బస్తాలు పోతే పోయినాయి మళ్ళీ ఉంటాయి వీళ్ళ దగ్గర అని చెప్పి ఏం చేశాడు, పెద్ద పెద్ద బళ్ళ నిండా బట్టలు నగలు అన్నీ వేసుకుని తీసుకొచ్చాడు. నీళ్లలో నుంచి అంటాకని బయటికి తెచ్చారు. చక్కగా పరివారం వచ్చి ఒళ్ళు తుడిచి మంచి బట్టలు తడిగి నగలు అవి ధరింపజేసి తీసుకుపోయారు. తీసుకెళ్ళాక సరే పెళ్లి చేసేశారు. పెళ్ళి అయిపోయాక పిల్లని పంపించద్దు, పెళ్ళి అయిపోయింది, అందరూ చాలా మెచ్చుకున్నారు. కుర్రాడు చక్కగా చాకులాగా ఉన్నాడు, బోల్డ్ ఆస్తిపరుడు, రాజు, రత్నాలు వజ్రాలు జల్లెలతో జల్లిస్తారని చెప్పుకున్నారు. సరే కథ అంతా అయిపోయింది. పెళ్లి తర్వాత ఇవ్వాల్సిన విందులు వినోదాలు కూడా జరిగిపోయినాయి. ఎవరు మీ చుట్టాలు రాలేదేమిటని అడగల రాజుగారు. నక్కేం చెప్పిందంటే వాళ్ళకి ఇలా వాళ్ళని వీళ్ళని అందరినీ పిలిస్తే చాలామంది వాళ్ళ పిల్లల్ని చేసుకోమంటున్నారు, నేనే మాట్లాడి పెట్టాను కాబట్టి చుట్టాల పక్కల గురించి అడగబాకండి, వాళ్ళు ఎవరైనా వస్తే తలకాయ నింపాలి. ఓహో మనకేం కావాలి, ఆ మంచి కుర్రాడు లట్టుగా పట్టేయాలి, పట్టేశాం అంతే. అక్కడి నుంచి పెళ్ళి అయిపోయింది, ముచ్చట్లన్నీ తీరాక ఇప్పుడు నక్కని పిలిచాడు అంటాకు. ఇప్పుడు మా ఇంటికి తీసుకెళ్ళాలంటే మనకేముంది గతి ఎక్కడ అంటే, నువ్వేం కంగారు పడకు, నిన్ను బ్రహ్మాండమైన కోటలో స్థిరపరిచే పూచి నాది, దానిమ్మ చెట్టు మాత్రం నాకు వదిలేయాలి నువ్వు. ఓహో సరేనన్నాడు. అక్కడి నుంచి రాజుగారికి ఏం చెప్పింది, బయలుదేరి తీస్తే రాజుగారు మా రాజుగారు మీ పిల్లని తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడని. రాజుగారు చక్కగా ఒక పెద్ద సైన్యాన్ని 100 మందిని ఇచ్చాడు, ఓ 25 మంది పనివాళ్ళని ఇచ్చాడు అమ్మాయికి సహాయం చేయడానికి. అక్కడి నుంచి 2-4 మేనాలు, బట్టిండా, నగలు, బట్టలు, పిల్ల చిన్నప్పటి నుంచి వాడుకునేవి, అమ్మాయి జవహరి అంతా ఉంటుంది కదా, బాల తొడుగు అవన్నీ సర్దిచ్చారు. వీళ్ళు పెద్దగా ఒంటెల మీద బయలుదేరారు. గుర్రాల మీద, ఒంటెల మీద, గాడిదల మీద సామాన్లు వేసుకుని మళ్ళీ పిల్లకి సంవత్సరానికి సరిపడా సరుకులు ఇస్తారట అక్కడ. అవన్నీ ఇచ్చారు. శాస్త్రానికి అక్కడ బోర్డు లేవు, వీళ్ళు ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు. మేము చిన్నపిల్లకి ఏమి ఇచ్చారు అంటే చెప్పుకోవాలి. అదే ఇవన్నీ బయలుదేరాక ఇవి అంటున్నారా నక్క పరిగెత్తుకుంటూ ముందుకెళ్ళిపోయింది. బాగా వెళ్తే ఒక వర్తకుల బిడారు వెళ్తోంది, ఒంటెల బిడారు. బిడారులో వాడిని కనపడి బందిపోటు దొంగలు వస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసరికల్లా వర్తకుడు వెనక్కి తిరిగి చూస్తే ఈ అంటాక్ రాజుగారితో ఎంతమంది బయలుదేరారు, 100-200 మంది బయలుదేరారా, గుర్రాలు, లొట్టిపెట్లు ఇన్ని రకాలు ఉన్నాయా, వాళ్ళందరూ వస్తుంటే దుమ్ము రేగదు. ఆ దుమ్ము చూసేసరికి వీడికి భయం వేసింది, అమ్మో బందిపోట్లే, ఏం చేయాలంటే ఒక ఉపాయం ఉంది. వాళ్ళు వచ్చేటప్పుడు వాళ్ళలో ఎవరైనా ముందొచ్చి ఈ బిడారు ఎవరిది అని అడుగుతారు, నువ్వు అంటాక్ మహారాజు గారిదని చెప్పు, ఒంటెల బిడారు అంటాక్ మహారాజు గారిది, ఆ మాట చెప్తే నిన్ను వదిలేస్తారు. అంటాక్ మహారాజు అంటే బందిపోట్లకి గుండె టెర్రర్,
ఓహో. అని చెప్పింది. సరే ఇంకా ముందుకు పరిగెత్తింది. ఒక గొర్రెల బిడారు కనపడింది. ఒక 1000 గొర్రెల్ని కొంతమంది తోలుకుపోతున్నారు. వాళ్ళని కూడా బెదిరించింది. వెనక్కి తిరిగి చూడండి, బందిపోటు దొంగలు వచ్చేస్తున్నారు చెప్పేసరికల్లా హడిలిపోయారు. అయ్య బాబాయ్, బందిపోట్లు వస్తే ఇంకేముంది, మమ్మల్ని చంపేశారంటే 1000 గొర్రెలు తోలుకుపోతారు. ఇప్పుడు ఏం చేయాలన్నారు. ఏమి చేయక్కర్లా, ఈ బిడారు వచ్చి మిమ్మల్ని అడుగుతుంది, ఎవరు ఏమిటి అని వాళ్ళు అడుగుతారు. అంటాక్ మహారాజు గారి గొర్రెలు అని చెప్పాలి మీరు. ఒంటెలు. గొర్రెలు, ఇది గొర్రెలు బిడారు, మొదటిది ఒంటెలు, ఇది గొర్రెలు బిడారు అని చెప్పండి. వాళ్ళు మిమ్మల్ని వదిలేసి వాళ్ళ దారిని వాళ్ళు పోతారు. అక్కడి నుంచి వెళ్తూ ఉంటే ఒక పల్లెటూరు, దాని నిండా ఆవులు మేకలు. వాళ్ళని బెదిరించింది. ఇక అందరినీ ఇదే పని. వాళ్ళకి చెప్పింది, మీరు వీళ్ళు వస్తున్నారు, బందిపోట్లు వస్తున్నారు, ప్రాణాలు రక్షించుకోండి అంటే ఉనికిపోయారు జనం. అయ్యో అయ్యో, ఆవులన్నీ చూలు మీద ఉన్నాయి, మేకలన్నీ చూలు మీద ఉన్నాయి, అందరూ పసిపిల్లలు, మేము ఉన్నది 30 మందివే, 30 కుటుంబాలు, ఎటా కాపాడుకోవాలి, గొడ్లు వదిలేస్తే ఇంకా మాకేమీ లేదు, మాకు ఇదే ఉందంటే మీరేం భయపడద్దు, వచ్చిన వాళ్ళకి ఇది అంటాక్ మహారాజుదని చెప్పండి. ఈ గ్రామం అంటాక్ మహారాజుకు సంబంధించింది. మీరల్లా ఏం చేయాలి, ఈ గొడ్లను రేపొద్దున మిమ్మల్ని రక్షించినందుకు అంటాక్ మహారాజుకి పాలు మెరుగు నెయ్యి ఇద్దరు కానీ, అంతే, అంతకంటే ఏం లేదు. సరేనని అన్నారు వాళ్ళు కూడా. అక్కడి నుంచి ముందుకెళ్తే ఇవన్నీ దాటి వెళ్ళాక ఒక పురాతనమైన కోట ఒకటి ఉంది. ఆ పురాతన కోటలో ఒక రాక్షసుడు ఉన్నాడు. అన్ని సమస్తమైన సదుపాయాలు ఉంటాయి. వాడు తన కోటకి దగ్గరలోకి సంచరించే మనుషుల్ని విరుచుకు తింటాడు, జంతువులు తింటాడు, మనుషుల తోలు సాధారణంగా రాడు. ఆ కోట దగ్గరికి ఎవరైనా వెళ్తే దొరికేస్తారు. ఈ నక్కపోయి వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఏం చెప్పింది, పెద్దరాజు గారు 4 మంత్రవాదులను పిలిచాడు. వాళ్ళు బందిపోటు దొంగలతో కలిసి వస్తున్నారు, మధ్యదారంతా ఖాళీ చేసుకొచ్చేస్తారు, నీ దగ్గరికి వస్తారు, నిన్ను భూసైనం చేయించడానికే వస్తున్నారు వాళ్ళు అనేసరికి రాక్షసుడు తెల్లబోయాడు. అమ్మో, మంత్రవాదులే, చచ్చే భయం నాకు. మనుషులనైతే విరుచుకు తినేస్తాయి, ఎంతమంది వచ్చినా పర్వాలేదు, మంత్రవాదులంటే నాకు చాలా భయం. ఇప్పుడు ఏం చెయ్యాలి అన్నాడు. నేను నీకు సలహా చెప్తా, గాడిపోయి ఉంది కదా, పొయ్యిలో పడుకోను, కట్టెలు పరిచేస్తా, నువ్వు కనపడవు, వాళ్ళు వచ్చి చూస్తారు, ఇక్కడ నువ్వు లేవని వెళ్ళిపోతారు. నువ్వు కనపడితే నిన్ను భూసైనం చేయిస్తారు, భూస్థాపితం చేస్తారు. నువ్వు కనిపించకపోతే ఇంకేం చేస్తారు, ఏమీ చేయరు, నీ కోట సేఫ్గా ఉంటుంది. వాళ్ళు వచ్చి కోటలో పట్టుకుపోయేది ఉంటుంది. మంత్రవాదులకి ఇవన్నీ ఎందుకు, వాళ్ళు గాల్లోంచే పుట్టించుకుంటారు అన్నీ కూడా. బందిపోట్లు వాకిట్లో నుంచుంటారు, వాళ్ళకి సహాయం వచ్చేవాళ్ళు. 4 మంత్రవాదులు లోపలికి వస్తారు, నువ్వు కనపడవు అని చెప్తే రాక్షసుడు ఏం చేశాడు, సరేనని గాడిపోయి, పెద్ద గాడిపోయి ఉంది వాడికి, ఒక దున్నపోతం తెస్తే దున్నపోత మొత్తాన్ని వండుకుని తింటాడు వాడికి అది అలవాటు. ఓహో. పచ్చి తినే అలవాట్లేదు వాడికి. వాడు రోజు వారడి వంటకి చాలా పెద్ద గాడిపోయి, పెద్ద పెద్ద మూకుళ్ళు ఉన్నాయి. ఈ రాక్షసుడు పోయి అంత పెద్ద గాడిపోయిలోనూ పడుకున్నాడు. పడుకుంటే ఇదేం చేసింది, గాడిపోయి పైదాకా కట్టెలు పేర్చేసింది. వాడు లోపల పడుకున్నాడు. ఇదేం చేసింది, చల్లగా గాడిపోయి అంటించేసి దాని కింద పడుకున్నవాడు ఎట్లా లేచి వస్తాడు, అదే కదా, మొత్తం అంటుకుపోయి వాడు కాస్త అయిపోయాడు అర్పణం. కోట ఖాళీగా ఉంది. ఈ వచ్చే దారిలో అంటాక్ మహారాజుకి ఒంటెలు బిడారు వాళ్ళు, అంటాక్ మహారాజు గారివి ఇవి అని చెప్పారు కదా, వాళ్ళు ఏం చేశారు, ఓ 4 ఒంటెలు ఇచ్చి అంటాక్ మహారాజు గారికి ఇవ్వండి అని పంపించారు. అంటాక్ మహారాజు ఎవరో వాళ్ళకి తెలియదు. ఈ బిడారుతో పోయి ఒక మన బందిపోట్ల బిడారు అని చెప్పారు కదా, దాని వెనకాల పడి 4 ఒంటెలు వచ్చినాయి. గొర్రెలు వాళ్ళు ఓ 100 గొర్రెలు పంపించారు. ఆ ఊరి వాళ్ళు 4 ఆవులు, 4 మేకలు, 4 చిన్న దూడలు, అక్కడి నుంచి పోయింద పాల దుత్త, పెరుగు దుత్త, నెయ్యి దుత్త పంపించారు. ఒక సామ్రాజ్యమే వచ్చేసింది. ఇక కోట దగ్గరికి వాళ్ళు వచ్చేసరికి అలా వెనకాల ఈ సామాన్లన్నీ మోసుకుంటూ జనాలు వచ్చేసారు. కోటలోకి వస్తే ఏముంది, కోటలో ఎవ్వరూ లేరు, సమస్తమైన ఉపాయాలు ఉన్నాయి లోపల. ఇల్లు వాకిలి ఏర్పడిపోయింది. ఆ కోటకి రాజు అయిపోయాడు. ఈ లోపలికి వచ్చిన గొర్రెలు ఒంట్లు అన్నీ అక్కడ ఉండిపోయినాయి. ఈ రాజుగారు పంపించిన 100 మంది వాటిని చూసుకున్నారు. క్రమంగా ఈ మిగిలిన ఆ ప్రాంతంలో తిరిగే బిడారులన్నిటికీ సహాయకుడుగా అయిపోయాడు అంటాక్. దానిమ్మ చెట్టు మాత్రం నక్కకి దొరికింది. తర్వాత ఆ నక్క ఎప్పుడూ వీళ్ళతోటే ఉండేదట. అయితే ఇప్పుడు ఇన్ని రకాలు ఇప్పించావు, నేను నీకేం సహాయం చేయను, నువ్వు నాకేం చేస్తావు అని అడిగిందిట నక్క. నిన్ను రాజుని చేశాను, రాజుగారి కూతురిచ్చి పెళ్లి చేశాను, నీకు ఒంటెలు బిడారు, గొర్రెలు బిడారు, పల్లెటూళ్ళ నుంచి సామాన్లు అందే ఏర్పాటు చేశాను,
వాళ్ళందరికీ నువ్వు రాజు అయిపోయి వాళ్ళని నువ్వే రక్షించావని వాళ్ళు నమ్ముతున్నారు. ఇన్ని చేశాను, నాకు నువ్వేం చేస్తావు అని అడిగింది నక్క. అడిగితే నెత్తి మీద పెట్టుకోను అన్నట్టు. ఆ నక్క కొంతకాలానికి చనిపోతే ఆ నక్క తోలుతోటి కిరీటం చేయించుకున్నట్ట అంట అక్క. అక్కడ ఆ ప్రాంతంలో ఇప్పటికీ కూడా ఎవరినైనా గౌరవించాలి అంటే నక్క చర్మంతో చేసినటువంటి పైభాగంతో చేసినటువంటి కిరీటం పెడతారు. మనం కొన్ని సినిమాల్లో చూస్తే ఏదో తోలుతో చేసింది పెట్టుకున్నట్టు కనపడుతుంది, అది నక్క తోలు. ఒక వంశానికి నక్క అట్లా సహాయం చేసింది. ఆ నక్క తోలుతో చేసినటువంటి దాన్ని దాని నెత్తి మీద తొడుగు శిరస్త్రాణంగా ధరించేవాళ్ళు. తమాషాగా అనిపించిన దీని వెనకాల చరిత్ర ఉంది. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుంది రమ్మగారు. నమస్తే. నమస్తే.